ఏడో నెలల బేబీ పుట్టింది అంటే మెయిన్‌గా తల్లి కంటే ఎక్కువ బిడ్డకే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ప్రీమెచ్యూర్ బర్త్ అనమాట. సో, ప్రీమెచ్యూర్‌గా ఎందుకు పుట్టింది అనేది కూడా ఆలోచించాలి. సో, బేబీకి మెయిన్‌గా ప్రాబ్లమ్ అంటే ఇందాకనే మనం అనుకున్నాము నార్మల్ వెయిట్ ఏంటంటే బేబీకి ఒక 2.5 కేజీస్ ఉండాలి. సో, 7 నెలల్లో పుట్టిన వాళ్ళు 1.5 నుంచి 1.8 వరకే ఉంటారు. ఒక్కొక్కళ్ళు 1 కేజీస్ ఉంటారనమాట. సో, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వెంటనే డెలివరీ అనేది ఇన్‌స్టిట్యూట్‌లో కావాలి. అంటే హాస్పిటల్‌లోనే డెలివరీ కావాలా. డెలివరీ అయినంకనే వెంటనే పిల్లల డాక్టర్‌కు బేబీని రిఫర్ చేయడం జరుగుతుంది. సో, పిల్లల డాక్టర్ బేబీని పరీక్షించి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వాళ్ళు ఎన్ఐసీయూలో అడ్మిట్ చేస్తారు. ఎందుకంటే ఈ చిన్న పిల్లలకి లంగ్ మెచ్యూరిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది చిన్న ప్రిమెచ్యూర్ అయింది కనుక. దీంతో పాటు వాళ్ళ బాడీ రిఫ్లెక్సెస్ కూడా తక్కువ ఉంటుంది. వాళ్ళు మిల్క్ తీసుకోలేరు. వాళ్ళకి అసిస్టెడ్ ఫీడింగ్ అవసరం ఉంటుంది. అంటే ట్యూబ్ వేయడం కానీ తాగించడం కానీ అలాంటి ఫీడింగ్ అవసరం ఉంటుంది అనమాట. దీంతో పాటు వీళ్ళకి ఇన్ఫెక్షన్స్ అనేటివి కూడా చాలా ఈజీగా రావడం జరుగుతుంది. సో అందుకనే బేబీని దూరంగా పెడతారనమాట. అంటే మామూలు యూనిట్కి మదర్కు అక్కడ దూరంగా పెట్టి బట్ మదర్ మిల్క్ మాత్రం కంపల్సరీ బేబీకి ఇవ్వాలి. ఆ మురుగు పాలు అనేటివి మదర్ మిల్క్లో చాలా ఇమ్యూనోగ్లోబులిన్స్ ఉంటాయి కనుక ఆ ప్రిమేచ్యూర్ బేబీకి చాలా ఇమ్యూనిటీ డెవలప్ అయిపోయి ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అనమాట. సో ఇన్ఫెక్షన్స్ ఒకటి తక్కువ చేయడం వస్తుంది. దాంతోపాటు ఈ ప్రిమెచ్యూరిటీ వాళ్ళకి జాండీస్ అనేది ఎక్కువ వస్తుంది. మామూలుగా ఫిజియలాజికల్ జాండీస్ అంటే బేబీ పుట్టిన తర్వాత 2 డేస్లో వచ్చే పసరికలు ఆల్మోస్ట్ ఒక 80-90% అందరికీ వస్తాయి బేబీస్కి. బట్ ఈ ప్రిమెచ్యూర్ బేబీ వాళ్ళకు పసరికలు కూడా ఎక్కువ వస్తాయి. సో ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ వస్తాయి, పసరికలు వస్తాయి, అండ్ ఈ బ్రెత్లెస్నెస్ అంటే దమ్ము రావడము, అంటే యాస్పిరేషన్ వాళ్ళు రిఫ్లెక్సెస్ సరిగా లేక మనం ఫీడింగ్ చేస్తే కూడా వాళ్ళకు గొంతులోకి మిల్క్ వెళ్తుంది కనుక చాలా కేర్ఫుల్గా నర్సెస్ చూసుకుంటారు అనమాట ఎన్ఐసీయూలో. సో బేబీ తనంతకు తాను పాలు తీసుకొని అంటే తాగే వరకు కూడా ఎన్ఐసీయూలో పెట్టడం జరుగుతుంది. ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. ఏంటంటే మామూలుగా మిల్క్ కూడా సరిగ్గా అరగకపోవచ్చు ప్రిమెచ్యూరిటీ వలన. సో ఇవన్నీ చూసుకొని డైల్యూటెడ్ మిల్క్ ఇచ్చుకుంటూ అవన్నీ చేస్తారు. సపోజ్ రెస్పిరేషన్ అంటే డిఫికల్టీ ఇన్ రెస్పిరేషన్ అలా ఉంటే సెపరేట్ మెడిసిన్స్ ఉన్నాయన్నమాట వాళ్ళకి. ఆ ఇంజెక్షన్స్ కూడా ఇస్తారు. దాని వలన బేబీ అనేది రెగ్యులర్గా మంచిగా అవుతుంది. మళ్ళీ బయటికి ఒక 15 days ఒక్కొక్కసారి అవసరం ఉంటుంది. ఈవెన్ 1 month కూడా ఎన్ఐసీలో పెట్టాల్సి వస్తుంది. వేరే అంటే అన్ని సిస్టమ్స్ చూడాల్సి ఉంటుంది అనమాట వాళ్ళకి. అంటే వాళ్ళ కిడ్నీస్ బాగున్నాయా, లివర్ బాగుందా, హార్ట్ బాగుందా, లంగ్స్ బాగున్నాయా, స్కిన్, ఐస్ అంటే ఐసైట్, వినికిడి, ఇవన్నీ అంటే వెయిట్ గెయిన్ అవుతుందా, వెయిట్ గెయిన్ అనేది కంపల్సరీ అనమాట. ఇప్పుడు పుట్టినప్పుడు ఒక సపోజ్ 1.5 ఉంటే మరి ఎవ్రీడే గెయిన్ అవుతుందా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. వెయిట్ గెయిన్ అయిపోయి అంటే రిఫ్లెక్సెస్ అంతా బాగుండి ఓన్గా మదర్ మిల్క్ కానీ టాప్ ఫీడింగ్ కానీ బేబీ కనుక తీసుకుని ఉంటే ఆ బేబీ హెల్దీ ఉన్నట్టు లెక్క. సో మదర్కి ఏమన్నా ప్రిమేచ్యూరిటీ వాళ్ళు ఉంటే మోస్ట్లీ మదర్కి ఏమి ప్రాబ్లమ్స్ ఉండవు. బట్ వన్ థింగ్ ఏంటంటే మదర్కు ఈ ప్రిమేచ్యూర్ డెలివరీ కాకుండా ప్రికాషన్స్ లైక్ వాళ్ళకు అంటే హైపర్ టెన్షన్ ఉందా, ప్రీ ఎక్లాంప్సియా ఉన్నదా, వెజనల్ ఇన్ఫెక్షన్స్ వలన ప్రిమేచ్యూర్ డెలివరీ ఎక్కువ అవకాశం ఉంటుంది. లేకంటే సెకండ్ ట్విన్స్ ప్రెగ్నెన్సీలో డెలివరీ తొందర అవుతుంది అనమాట. అంటే బేబీస్ ఇద్దరు ఉంటారు కనుక వాళ్ళకు తొందర డెలివరీ అవ్వడం ఉంటుంది. సో దాని వలన కూడా వాళ్ళకు ప్రిమేచ్యూరిటీ అనేది రావచ్చు. సో మెంబ్రెన్స్ ఈ వెజనల్ ఇన్ఫెక్షన్ ఉంటే మెంబ్రెన్స్ కూడా ఇన్ఫెక్షన్ బట్టి తొందరగా ఉమ్మినీరు బయటకు వచ్చి కూడా వాళ్ళు తొందరగా పుట్టడం జరుగుతుంది. సో ఇవన్నిటితో పాటు ఈ మధ్యన కొన్ని యాక్సిడెంట్స్ ఇంట్లో పడడము అంటే బయట ఆటోమొబైల్ యాక్సిడెంట్స్ వాటి వలన కూడా ఈ ప్రిమేచ్యూరిటీ వలన ఉంటుందన్నమాట.